అంటే ఆదివారం మే 18వ తారీఖు 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 5వ తారీఖు 2026 సంవత్సరం వరకు ప్రధానంగా మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహువేమో కుంభరాశిలోకి, అదేవిధంగా కన్యలో సంచరిస్తున్న కేతువేమో సింహరాశిలోకి ప్రవేశిస్తారండి. దీని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఈ 18 మాసాల పాటు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ఒక్కొక్క రాశి వారి గురించి నేను వివరంగా వివరిస్తాను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా రాహుకేతుల యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదండి. ఎందుకంటే ప్రధానంగా దీర్ఘకాలం ఒక్కొక్క రాశిలో సంచరించే గ్రహాల విషయానికొస్తే శనిగ్రహమేమో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తారండి. అంటే దాదాపు 30 మాసాలు. తర్వాత గురుగ్రహమేమో 1 సంవత్సరం కాలం పాటు ఒక రాశిలో సంచరిస్తారు. ఆ తర్వాత రాహుకేతులేమో 18 మంత్స్ ఒక్కొక్క రాశిలో సంచరిస్తారండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా రాహువుల ఇచ్చే గ్రహము లేదు, చెడిపే గ్రహము లేదని కూడా ఒక సామెత ఉందండి. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంటే షాడో ప్లానెట్గా చెప్తుంటాం. అయినా సరే వీటి యొక్క ప్రభావం మనం మాట్లాడే మాట మీద, మనం తీసుకునే నిర్ణయం మీద, ప్రధానంగా మన జీవితాన్ని తలకిందులు చేసే శక్తి కానీ, జీవితంలో మంచి స్థాయికి చేరుకునే శక్తి కానీ ఈ 2 గ్రహాలకు కూడా ఉందని చెప్పి మన మహర్షులు రాహుకేతువును కూడా గ్రహాలుగానే గుర్తించారు. అవి ఛాయాగ్రహాలైనప్పటికీ కూడా మనం గ్రహాలుగా వ్యవహరిస్తామని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కూడా మే 18వ తారీఖు నుంచి కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యొక్క సంచారం ప్రారంభమవుతుంది. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఏ రాశి వారికి గ్రహస్థితి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది అన్న అంశాన్ని ప్రధానంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.